శివుళ్ళ మల్లికార్జున్ శ్రీశైలం చెంచుపెంటల నుంచి వచ్చిన చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు 17 ఏళ్ళ కుర్రాడు చెంచుళ్ళ శివ మల్లికార్జున్ వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్న, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు. ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి అదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే. దానికి ప్లాట్ఫామ్ అయ్యా. వచ్చి కుర్రోడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా. ఏం బాబు ఏం కావాలన్నా అంటే నీకు కూర్చోబెట్టి అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే నేను మొత్తం తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే ఆ రోజున వి హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు మేము కూర్చొని మాట్లాడితే అఖిలపక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయన్నా మేము చేసింది తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఇష్టం, తెలంగాణ మీద మమకారం. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణలోని కొద్దిమంది. నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు మాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. నేను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరినా మీరు బేవకూఫులు చేస్తామన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి, యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను. దాన్ని మేము 1,200 మంది
ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చరమాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు.